ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర కమిటీలో ఎమ్మెల్యే ప్రతిపాటికి క్రియాశీలక పదవి హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. పేద కుటుంబాన్ని ఆదుకున్న వెంకట్రావు అనారోగ్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం. నేటి నుంచి ప్రారంభమైన జనగణన అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ కృతిక. అవినీతి దౌర్జన్యం దోపిడీలకు తెరతీసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. భావితరాలకు భవిష్యత్తు బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన ఉద్ఘాటించిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కోటి. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకటించిన రాష్ట్ర కమిటీలో భాగంగా మాజీ మంత్రి మరియు చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావును రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్ గా నియమించింది. పార్టీ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని గుర్తించి అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించింది. గత 30 ఏళ్లుగా ప్రతిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన సైనికుడిగా సేవలు అందిస్తున్నారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడిగా పుల్లారావు పార్టీలో గుర్తింపు పొందారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో కూడా ఆయన పార్టీ కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి క్షేత్రస్థాయిలో కేడర్ను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకులకు కార్యకర్తలకు అండగా నిలిచిన ప్రతిపాటి పుల్లారావును పలువురు అభినందించారు. అవినీతి దౌర్జన్యం దోపిడీలకు పాల్పడి జైలు పాలైన వైసీపీ నేతల్ని పరామర్శించే జగన్ అలవాటులో పొరపాటుగా మత్స్యకారుల వద్దకు వెళ్లినట్టున్నాడు. ఆయన ప్యాలెస్ లో ఉండటమే రాష్ట్రానికి శ్రేయస్కరం, ప్రజలకు సంతోషకరం. అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల కష్టార్జితాన్ని షిప్ మార్ట్ల పేరుతో వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టిన జగన్ నేడు మత్స్యకారుల సంక్షేమంపై ముసలి కన్నీరు కారుస్తున్నాడు. రాష్ట్రంలోని పోర్టులను తన తాబేదారులకు తీర ప్రాంతాన్ని తన పార్టీ నాయకులకు దానదత్తం చేసినప్పుడు జగన్ కు మత్స్యకారుల ఉపాధి గుర్తు రాలేదా? మత్స్యకారుల కడుపు కొట్టేలా వారికి జీవనోపాధి లేకుండా జీవో ఎంఎస్ 2017 తన ప్రభుత్వంలో విడుదల చేసినప్పుడు జగన్ కు వారి బతుకు తెరువు కనిపించలేదా? అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులపై పగబట్టిన జగన్ నేడు వారికి అండగా నిలుస్తున్నట్టు రాజకీయ రంగులు మారుస్తున్నాడు. గతంలో జగన్ అన్న తోడు మత్స్యకార భరోసా పేరిట జాలర్లను నమ్మకమనే వలలో బంధించి మోసం వంచన అనే చేపల్ని వారికి బహుమతిగా అందించిన ఘరానా మోసగాడు జగన్. ఎన్ని కట్టుకథలు చెప్పినా, ఎన్ని వేషాలు వేసినా జగన్ మనసు నిండా మత్స్యకారులపై నిలువెల్లా విద్వేషమే ఉంటుందనేది ఎప్పటికీ కాదనలేని పచ్చి నిజం. మత్స్యకారులకు ఆదరించి అండగా నిలిచి వారికి అన్ని వేళల్లో రక్షకుడిగా నిలిచింది చంద్రబాబే. బీమా, ఉపాధి కల్పన, డీజిల్ రాయితీ, ఫిషింగ్ జట్టీల నిర్మాణం, వేట సామర్థ్యం పెంపు, జీపీఎస్ పరికరాలు అందజేతతో మత్స్యకారుల జీవనోపాధి మార్గాలు పెంచింది టీడీపీ ప్రభుత్వమే. కాకినాడ, మచిలీపట్నం హార్బర్ల అభివృద్ధితో వారి జీవనోపాధికి భరోసా కల్పించింది చంద్రబాబు. ఫిషరీస్ ఎగుమతుల ప్రోత్సాహకానికి కోల్డ్ చైన్ వ్యవస్థ, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదే. వేట నిషేధ సమయంలో నిత్యావసరాలు బియ్యం అందించి మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు చంద్రబాబు. ప్రకృతి విపత్తులు, తుఫాన్లను ముందే పసిగట్టి జాగ్రత్త పడేలా సాంకేతిక పరిజ్ఞానంతో వారి జీవితాలకు భద్రత కల్పించడం ద్వారా అసలైన బతుకు తెరువు అందించింది చంద్రబాబు. మత్స్యకారులకు నిజమైన రక్షకుడు అయ్యాడు అని మాజీ మంత్రి ప్రతిపాటి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. చిలకలూరిపేట పట్టణం వడ్డెర కాలనీ వాస్తవ్యులు కుమరిపురుగు శ్రీరామచంద్రమూర్తి భార్య వెంకటరత్నం నిన్న స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న ఆమె పార్థివ దేహానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట గుంజి వీరాంజనేయులు, రమేష్ తదితరులున్నారు.
చిలకలూరిపేట పట్టణం సుబ్బయ్య తోట వాస్తవ్య పోలీసుగా విధులు నిర్వహించే దేవరకొండ పోలయ్య ఈ నెల స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను, శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రార్థించి పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చాటి చెబుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో నాగండ్ల వెంకట్రావు తన ఉదారతను చాటుకున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గల్పవరం గ్రామంలోని బొడ్రాయి సమీపంలో నివసించే షేక్ సుబానీ సాహెబ్ కాసింబీ దంపతులు తీవ్ర పేదరికంతో పాటు అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కాసింబీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా ఆమె భర్త సుబానీ సాహెబ్ రక్తహీనత, ఆయాసం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ దీనస్థితిని మిత్రుల ద్వారా తెలుసుకున్న గొట్టిపాడు గ్రామానికి చెందిన బైండ్ల సంఘం అధ్యక్షుడు నాగండ్ల వెంకట్రావు వెంటనే స్పందించారు. బాధితుల ఇంటికి స్వయంగా వెళ్లి వారిని పరామర్శించి ఇంటి అవసరాలు, మందుల కొనుగోలు కోసం 10,000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న నిరుపేదలను ఆదుకోవడానికి దాతలు, అధికారులు, ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. తోటి వారికి సాయం చేయడం వల్ల సమాజాభివృద్ధి చెందడమే కాకుండా భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని పేర్కొన్నారు. చిలకలూరిపేట ప్రాంతంలో ఎంతో మంది దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయని, వారంతా ఈ వృద్ధ దంపతులకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన వంతుగా బాధితులకు భరోసా కల్పించి మానవత్వాన్ని చాటుకున్న వెంకట్రావును స్థానికులు అభినందిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో నెలకొన్న విషాద ఛాయలను చూసి చలించిపోయిన నాగండ్ల వెంకట్రావు చేసిన ఈ సాయం ఆ కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చింది. మందుల ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆయన అందించిన ఆర్థిక తోడ్పాటు వారిలో కొత్త ఆశలు చిగురింపజేసింది. సమాజంలో ఆపదలో ఉన్న వారిని గుర్తించి సాయం చేసే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యం అందక ఇబ్బంది పడే వృద్ధులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఈ దంపతుల దీనగాథను విన్న పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు కూడా స్పందిస్తున్నారు. నాగండ్ల వెంకట్రావు చూపిన చొరవ వల్ల ఈ సమస్య వెలుగులోకి రావడంతో మరికొందరు దాతలు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిలకలూరిపేట పరిసర ప్రాంతాల ప్రజలు కూడా వెంకట్రావు చేసిన ఈ గొప్ప పనిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు కొనియాడుతున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న వారిని చేరదీయడమే నిజమైన భక్తి అని ఆయన నిరూపించారు. సామాజిక బాధ్యతతో ఆయన చేసిన ఈ కృషి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాతృత్వం అనేది మనిషిలోని గొప్ప గుణమని, అది సమాజంలో మార్పుకు నాంది పలుకుతుందని వెంకట్రావు స్పష్టం చేశారు. 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మానవతా దృక్పథంతో ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయో మన తోటి సహచరులు ఎవరైనా ఆపదలో ఉంటే మన వంతు సహాయంగా మానవతా దృక్పథంతో ఒక క్యాన్సర్ పేషెంట్ అయినటువంటి కాసింబీ గారు కోలుకొని పూర్తి ఆరోగ్యంతో కోలుకునేంత వరకు మా వంతు సహాయంగా ఎంతో కొంత మెడిసిన్ పరంగా కానీ, ఏ హాస్పిటల్ పరంగా కానీ సహాయం చేయించడానికి కూడా సిద్ధంగా ఉండాలండి. ఇలాంటి వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. డబ్బు లేక ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ మనిషిగా మానవత్వం చాటుకోవాలనేదే ఒక గొప్ప ఉద్దేశంతో సహాయం చేయడం జరుగుతుంది. ఇంకా కొంతమంది దాతలు ఎవరైనా ఉండి వాళ్ళకి సహాయం చేయాలని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలని, మనుషులుగా అందరి హక్కు బతకటం అనేది, ఏదైనా ఆర్థిక సహాయం అనేది వాళ్ళ ప్రాణాలను ఎంతో కొంత కాపాడుతుంది కొన్ని రోజులు ఉండటానికి. ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని మా వంతు సహాయంగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఏదైతే ఇలాంటి కార్యక్రమాన్ని మా ఫ్రెండ్ అయినటువంటి CC న్యూస్లో పనిచేసే వాసు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, అతని ద్వారా తెలుసుకొని ఇలాంటి సహాయం, అతను మంచి మనసుకి, మంచి హృదయానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎవరో ఒకరి ద్వారా, స్నేహితుల ద్వారా ఎంతో కొంత హెల్ప్ చేయించి ఇలాంటి ప్రాణాలను కొన్ని కాపాడగలిగే ఒక మంచి మనసు ఉన్నందుకు వాసుకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న 2027 జనగణనలో భాగంగా
జిల్లాలో ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు ప్రత్యేక స్వీయకరణ ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో ఇండ్ల జాబితా, గృహాల గణన ప్రక్రియను డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నారన్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 16 నుండి 30 వరకు స్వీయ గణన గడువు ఉంటుందన్నారు. మే 1 నుండి మే 30 వరకు ఎన్యూమరేటర్లు నేరుగా ఇండ్లకు వెళ్లి క్షేత్రస్థాయి గణన నిర్వహిస్తారని అన్నారు. నర్సారావుపేట ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు మరియు పురుషోత్తమపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దేవిరెడ్డి లక్ష్మీనారాయణ, కోనపిరెడ్డి రాజాన్న, వెంకట శేషగిరిబాబు, డి కోటి తదితరులు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించినందుకు మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ టీడీపీ కరీముల్లాని రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించినందుకు వారిరువురికి పట్టణ తెలుగుదేశం పార్టీ తరపున నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2020వ సంవత్సరంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నాదెండ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణతో పాటుగా గట్టినేని రమేష్ కుమార్డు, గట్టినేని విజయసాయిలపై నమోదైన అక్రమ మద్యం కేసును చిలకలూరిపేటలోని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం నేడు బుధవారం కొట్టివేసింది. మార్చి 12, 2020న పార్టీ కార్యాలయం నుండి స్వగ్రామం ఎండుగుంపాలెం వెళ్తున్న క్రమంలో పట్టణంలోని పాత సంత దగ్గర ఎన్నికల సందర్భంగా వాహనాలు తనిఖీ చేస్తున్న గస్తీ సిబ్బందికి గట్టినేని విజయసాయి కారులో 83 క్వార్టర్ మద్యం సీసాలు ఉన్నట్లుగా వాటిని తెలుగుదేశం పార్టీ నాదెండ్ల మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ సమకూర్చినట్లుగా అభియోగాలు మోపుతూ నాటి పట్టణ ఎస్ఐ మొహమ్మద్ షఫీ ఇరువురిపై కేసు నమోదు చేశారు. అనంతరం గొట్టినేని విజయసాయిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి రిమాండ్ను తిరస్కరించింది. దీంతో ఇరువురు అరెస్టు నుండి బయటపడ్డారు. కేసు విచారణ కొలిక్కి రావడంతో కేసును విచారించిన అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఐ స్వాతి బండారుపల్లి సత్యనారాయణ గట్టినేని విజయసాయిలను నిరపరాధులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేశారు. తనపై నాటి ప్రభుత్వం మోపిన కేసును న్యాయస్థానం నేడు కొట్టివేయడంపై స్పందించిన బండారుపల్లి సత్యనారాయణ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాజకీయ వేధింపులో భాగంగానే నాటి పాలకులు తనపై అక్రమ మద్యం కేసు బనాయించి తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2020 నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నాదెండ్ల జెడ్పీటీసీ అభ్యర్థిగా తాను నామినేషన్ వేసినట్లు, తనకు మద్దతుగా గట్టినేని విజయసాయి తండ్రి గట్టినేని రమేష్ నామినేషన్ వేసినట్లుగా తెలిపారు. ఇక సదరు నామినేషన్ ఉపసంహరించుకోవాలని, తమ పార్టీలోకి రావాలని ఆనాడు వైసీపీ ముఖ్య నేత ఒకరు తనకు ఫోన్ ద్వారా సూచించడంతో అందుకు తాను నిరాకరించానని, చావైన బ్రతికైన తెలుగుదేశం పార్టీతోనని, ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వాన్ని వీడేది లేదని సదరు నేతకు తెగేసి చెప్పానని బండారుపల్లి వివరించారు. దీంతో ఆగ్రహించిన సదరు నేత తమ విద్యా సంస్థను మూసివేయిస్తానని తనపై బెదిరింపులకు పాల్పడినట్లుగా చెప్పారు. ఆ వెంటనే పట్టణంలోని ఓ హోటల్లో అల్పాహారం తింటున్న గట్టినేని విజయసాయిని అక్రమంగా నిర్బంధించి అతని కారులో మద్యం బాటిల్ ఉన్నట్లుగా చిత్రీకరించి మరుసటి రోజు అతనితో పాటు తనపై కూడా అక్రమ మద్యం కేసు బనాయించినట్లు ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చివరకు న్యాయస్థానం తీర్పుతో తమపై నమోదైన కేసు వీగిపోయిందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తనపై ఎన్ని వేధింపులు, అరాచకాలకు పాల్పడినా తెలుగుదేశం పార్టీని వీడలేదని, ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వాన్ని వదిలేది లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తుకు ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన అత్యంత కీలకమని పల్నాడు జిల్లా ఫీల్డ్ ట్రైనర్ పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సెన్సెస్ 2027లో భాగంగా నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ మరియు హౌస్ సెన్సెస్ ప్రక్రియపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించే 2వ విడత శిక్షణ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఫీల్డ్ ట్రైనర్లు కె తిరుపతి స్వామి మరియు జె పార్థసారథి హాజరై శిక్షణార్థులకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఇంటిని సందర్శించి హౌస్ లిస్టింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ఎలా నిర్వహించాలో వివరించారు. ఈసారి జనగణనలో మొబైల్ యాప్ల వినియోగం, డిజిటల్ డేటా సేకరణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. సరైన గణాంకాలు ఉంటేనే ప్రభుత్వం మెరుగైన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయగలదని వారు స్పష్టం చేశారు. ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారానే అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఫలాలను అందించే అవకాశం ఉంటుంది. మొత్తం 4 బ్యాచ్లుగా నిర్ణయించిన ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం 2వ బ్యాచ్ శిక్షణ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన 2 బ్యాచ్లకు త్వరలోనే శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు ఎదుర్కొనే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్, టీపీఓ అధికారులు, సచివాలయ సిబ్బంది, సూపర్వైజర్లు మరియు సెన్సస్ సిబ్బంది పాల్గొన్నారు.
చిలకలూరిపేట ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పట్టణానికి చెందిన విద్యార్థిని షేక్ సాజియా సమాన్ అద్భుత ప్రతిభ కనబర్చి వార్తలు నిలిచారు. స్థానిక మున్సిపాలిటీలో డీఈగా విధులు నిర్వహిస్తున్న ఎస్కే రహీం కుమార్తె అయిన సాజియా సమాన్ పట్టణంలోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యను అభ్యసించి పల్నాడు జిల్లాలోని మొదటి ర్యాంకు సాధించి సంచలనం సృష్టించారు. జిల్లా స్థాయిలోనే కాకుండా చిలకలూరిపేట టౌన్ టాపర్ గా నిలిచిన సాజియా సమాన్ విజయంతో తమ కుమార్తె సాధించిన ఈ అరుదైన ఘనత పట్ల తండ్రి రహీం హర్షం వ్యక్తం చేశారు. లోకేష్ సారథ్యంలో అవతరించిన తెలుగుదేశం 3.0 వర్షన్ భవిష్యత్తులో రాజకీయ పార్టీల నిర్మాణ తీరును మార్చే సరికొత్త క్రియేషన్ కానుంది. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి దారి చూపితే లోకేష్ ఆలోచనలు పాలనలో పార్టీలో పారదర్శకత వేగం పెంచుతాయి. టీడీపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతమవుతుంది. అదే సమయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కేడర్ను సమన్వయం చేయడం ద్వారా మున్ముందు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి నిర్మాణంలో లోకేష్ ప్రధాన భూమిక పోషించనున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీలకు మారుపేరిన కార్యకర్తలనే లాంచ్ ప్యాడ్ల అమరికతో టీడీపీని లోకేష్ మరింత శక్తివంతమైన పొలిటికల్ మిసైల్ గా మార్చనున్నారు. తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ఎంపికలో యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యత, మహిళా ప్రాతినిధ్యానికి సముచిత ప్రాధాన్యత కల్పించారు. కార్యకర్త అధినేత కష్టే ఫలి అన్న మాటల్ని ఆచరణలో పెట్టడం ద్వారా కార్యకర్తల కష్టం, కన్నీరు, కఠోర శ్రమ, ప్రాణత్యాగాలకు నిజమైన గుర్తింపు కల్పించారు. కొత్త కమిటీల ఎంపిక ద్వారా 2029 ఎన్నికల్లో తిరుగులేని విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణుల సేవల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని యువనేత నిర్ణయించారు. నూతన కమిటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం పెంచిన లోకేష్ ఆయా వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. యువరక్తంతో పసుపు పార్టీకి నూతన జనసత్వాలు అందించిన లోకేష్ ఆది నుంచి పార్టీకి అండగా ఉన్న అనుభవాన్ని, ఆలోచనల్ని పార్టీ పటిష్టత నిర్మాణానికి బలమైన ఆధారుగా నిలిపారు. ఇక పార్టీ కొత్త నాయకత్వం త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీని రాష్ట్రంలోని తిరుగులేని రాజకీయ శక్తిగా నిలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. స్థానిక ఎన్నికల్లో సాధించిన అనూహ్య విజయంతో పునర్విభజనతో పెరిగే శాసనసభ, పార్లమెంటు స్థానాల్లో జరిగే 2029 ఎన్నికల్లో టీడీపీ విజయభేరి జాతీయ స్థాయిలో మారుమోగాలన్నదే లోకేష్ బలమైన ఆకాంక్ష. అదేవిధంగా అధినాయకుడు, రాష్ట్ర నాయకుడు ఆయన చంద్రబాబు విజన్ 2047 లక్ష్య సాధనలోనూ టీడీపీ నాయకత్వం బలమైన చోదక శక్తిగా ఎదగాలి. టీడీపీ శ్రేణులు పార్టీ నిర్మాణం బలోపేతంలో చూపే పట్టుదల, నిబద్ధత, నిజాయితీలను మిత్రపక్ష పార్టీల మైత్రి బంధం బలోపేతంలోనూ చూపాలన్నదే లోకేష్ అభిలాష. ఇప్పటి వరకు టీడీపీ సిద్ధాంతాలు, అభివృద్ధి, సంక్షేమ నమూనాను కాపీ కొట్టిన పార్టీలు, నాయకులు ఇకపై తమ పార్టీల నిర్మాణంలో లోకేష్ ఐడియాలజీని అనుకరిస్తారని మాజీ మంత్రి ప్రత్తిపాటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయంలో ఒక పండగల జయంతి వేడుకలు జరిగాయి. చిలకలూరిపేట ఉలికి పడే విధంగా రంగరంగ వైభవంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు చిలకలూరిపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దేశం అనుసరిస్తుంది. వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి, ఒక స్ఫూర్తి, ఒక ఆయుధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి ఆయన జన్మదిన వేడుకలు ఇంత గొప్పగా జరగటం, మేము ఈ విధంగా పండుగలు చేసుకోవటం ఎంతో సంతోషాన్ని వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ వారి కోసం జీవించే ఏకైక నాయకుడు మా ప్రియతమ నేత చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లికోటి మాట్లాడారు. పుల్లారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమం గురించి ఇంత కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న నా కుటుంబ సభ్యులకు, టీడీపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ భారతరత్న ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అదే తరహాలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీలోని అడుగుజాడలోనే నడుచుకునే విధంగా ప్రతి ఒక్క దళితులు గాని అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దళితుల పక్షాన వారికి అండగా నిలబడే ప్రత్తిపాటి పుల్లారావు గారి పక్షాన ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ 135వ జన్మదిన శుభాకాంక్షలు.
అగ్నిమాపక వారోత్సవాలు 2026లో భాగంగా రెండవ రోజు చిలకలూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు డీమార్ట్లలో అగ్నిమాపక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ డిఎం మరియు డీమార్ట్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బస్సుల్లో మరియు షాపింగ్ మాల్స్ లో జరిగే అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు మరియు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట అగ్నిమాపక కేంద్ర ఇన్ఛార్జ్ అధికారి ఎస్కే గౌస్ మరియు సిబ్బంది హాజరయ్యారు. శ్రీ సాయి మేధా నవోదయ అండ్ సైనిక్ అకాడమీ బోర్న్ ఫర్ ఎక్సలెన్స్ శ్రీ సాయి మేధా స్కాలర్షిప్ ఎగ్జామ్ ఈ నెల 19వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని స్కూల్ డైరెక్టర్ దండా రాజా తెలిపారు. 3వ తరగతి నుండి 8వ తరగతి చదవబోయే విద్యార్థులు ఈ పరీక్ష రాయవచ్చని పేర్కొన్నారు. శ్రీ సాయి మేధా ఐఐటి అకాడమీ పందరిపురం 5వ లైన్ జేఆర్బీజే స్కూల్ ప్రక్కన సిఆర్ పాలిటెక్నిక్ గణపవరం నందు పరీక్ష జరుగుతుందన్నారు. ఉచిత విద్యలో భాగంగా 19 ఏప్రిల్ 2026లో నిర్వహించబోయే స్కాలర్షిప్ ఎగ్జామ్ లో ప్రతి తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉచిత విద్య అందించబడును. మిగిలిన విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇవ్వబడుతుందని వారు తెలిపారు. 2026-27 సంవత్సరానికి మా వద్ద చదివిన 52 మంది విద్యార్థులకు గాను 30 మంది విద్యార్థులు పూర్తి రాయితీతో కూడిన విద్యకు కార్పొరేట్ స్కూల్స్ కు ఎంపిక అయ్యారు. 3వ తరగతి నుండే ఒలింపియాడ్ ప్రోగ్రాం ద్వారా నవోదయ, సైనిక్, ఐఐటి మరియు నీట్లలో అత్యుత్తమ ర్యాంకర్లుగా తీర్చిదిద్దే విద్యా ప్రణాళిక ఏసీ మరియు నాన్ ఏసీ సౌకర్యం కలదన్నారు. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. సాధారణ విద్యార్థులచే అసాధారణ విజయాలను అందిస్తున్న విద్యా సంస్థ శ్రీ సాయి మేధా అని డైరెక్టర్ దండా రాజా పేర్కొన్నారు. చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన 10 సెల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. ఈ మేరకు నేడు చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ సిఐ పి రమేష్ ఆధ్వర్యంలో రికవరీ చేసిన ఫోన్లను వాటి అసలు యజమానులకు అప్పగించారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తింపు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మొబైల్ ఫోన్ల IMEI నంబర్ల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఫోన్లను ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. పోగొట్టుకున్న తమ విలువైన ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన CEIR పోర్టల్లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఫోన్లను సులభంగా బ్లాక్ చేయవచ్చని మరియు రికవరీకి అవకాశం ఉంటుందని పట్టణ సిఐ పి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ సిబ్బంది మరియు బాధితులు పాల్గొన్నారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవ సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ దత్తసాయికి ప్రత్యేక అభిషేకార్చన పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వేద మంత్రాలతో ఉదయం పంచామృతంతో అభిషేక కార్యక్రమం అనంతరం గులాబీ పూలతో సహస్రనామ పారాయణ పూజ కార్యక్రమం జరిగింది. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. నెలలు అధిక సంఖ్యలో పాల్గొని బాబాకి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గురువారం అన్నసంతర్పణ కార్యక్రమానికి పావులూరు వంశీకృష్ణ, ధర్మపత్రి ప్రశాంతిలు 25 కేజీల బియ్యం సమర్పించారని, దత్తసాయి సన్నిధిలో జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. సద్గురు సన్నిధిలో చేసే అన్న సంతర్పణ కార్యక్రమం చాలా శక్తివంతమైందని, అలా అన్నదానం చేసిన భక్తులకు కార్యసిద్ధి జరిగి వాళ్ల యొక్క సంకల్పాలు నెరవేరుతాయని తెలిపారు. షిరిడి నిత్యాన్నదాన సత్ర నిర్వాహకులు మధ్య రమేష్ షిరిడి నుంచి సాయి వస్త్రాలను దత్తసాయి సన్నిధికి సమర్పించారని, షిరిడి నుంచి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న మధ్య రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సాయిరామ్. ఈరోజు చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని బాబా గారికి ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజ ఉదయం నుంచి నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బాబా గారికి ప్రత్యేకంగా గులాబీ పూలతో ప్రత్యేక అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు కావించారు. మరి ఇక్కడ బాబా గారి సన్నిధిలో మరి ఏమి అనుకున్నా కూడా అది తొందరగా నెరవేరుతుంది. దానికి దాతలు సహకరిస్తూ వస్తున్నారు. ఆ కార్యసిద్ధి జరగంగానే వారు అన్నదానం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సాయనాథుడు సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. అలాగనే ఈరోజు షిరిడి నుంచి బాబా గారి వస్త్రాలను షిరిడి నిత్యాన్నదాన సత్రము మరి చైర్మన్ మధ్య రమేష్ గారు వారి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఈరోజు షిరిడి నుంచి ఈ వస్త్రాలు పంపించడం జరిగింది. ఈ వస్త్రాలు పలువురు ప్రముఖులకు మరి అలాగే ఆరోగ్యం బాగాలేని వారికి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చి అడిగిన వారికి
మరి ఈ వస్త్రాలు పంపించినందుకు మధ్య రమేష్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా షిరిడి నుంచి ఇక్కడికి ఒక వస్తువు వచ్చిందంటే అది బాబా గారే పంపించారని చెప్పేసి మేము భావిస్తాము. అటువంటి ఇక్కడ ఈ వస్త్రాలు పంపించిన మధ్య రమేష్ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అలాగనే ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ఒక 25 కేజీల బియ్యం పావులు రామారావు, అంజలీదేవి గారు, తిమ్మాప్రవాసులు, వాళ్ళ అబ్బాయి వంశీకృష్ణ, ప్రశాంతి, సాయిశ్రీ, పూజశ్రీ వారు ఈరోజు మరి ఒక 10 కేజీల బియ్యానికి ఆర్థికంగా సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని సాయినాథుడు ఎల్లప్పుడూ చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగనే ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ ముందు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సద్గురు సన్నిధిలో చేసే అన్నదాన కార్యక్రమం చాలా శక్తివంతమైనది. మరి బాబా గారు కావచ్చు, దత్తాత్రేయ స్వామి కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, రాఘవేంద్ర స్వామి గారు, ఇలా సద్గురువులు అవతరించిన ఎంతో పుణ్యభూమి మన భారతదేశం. ముఖ్యంగా దక్షిణాది మరి ఎంతో మహిమ గల మరి వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం కూడా శ్రీపాద వల్లభుడు కూడా మన పిఠాపురమే ఉద్భవించింది. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైన నేల మీద మనం ఉన్నాం. వారి యొక్క సన్నిధిలో అన్న చాలా శక్తివంతమవుతుంది. ఏ చిన్న వస్తువు ఇచ్చి అన్నదాన కార్యక్రమాన్ని సహకరించినా అది వాళ్ళ కార్యసిద్ధి కలిగించడమే కాకుండా వారి యొక్క గురుబలాన్ని అందించి వాళ్ళ సకల కార్యాలు సిద్ధించే విధంగా మరి గురుబలం అనేది తోడ్పడుతుంది. గురుబలం ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్లే అని చెప్పేసి పెద్దలు, వేద పండితులు మనకు తెలియజేసి ఉన్నారు. అటువంటి ఈరోజు ఈ దత్తసాయి సన్నిధిలో సేకరించే దాతలందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగాలు కలగని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ముక్కల జగన్ పార్టీ జెండాలేమితో బాధగా ఉండటం చూసి చెల్లించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తన వంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. సొంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నానికి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లుగా రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. 3 రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు, వృత్తాకారంలో గొడ్డలి, కోడి కత్తి, గులకరాయి గుర్తులుండేలా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మావయ్య జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 3 ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చూసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు 11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు అప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడి కత్తి, అదేవిధంగా గులకరాయి గల జెండాతో మామయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు. వారు అధికారం చేపడితే వాళ్ల చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు. రాజధాని అమరావతికి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డికి తెలిపారు. అవసరమైతే ప్లాన్ బి కింద మీ పార్టీ పేరుని మీరు మావిగన్గా మార్చుకోండి అని చెప్పి నవతరం పార్టీ నుంచి వారికి సూచన చేయడం జరిగింది. అయితే వారు ఈ సూచన పట్ల ఎటువంటి స్పందన కూడా వారు తెలియజేయలేదు. దానికోసం అని చెప్పి నవతరం పార్టీ నుండి మేమే బాధ్యత తీసుకొని వారి పార్టీ కోసం అని చెప్పి ఒక జెండాని తయారు చేయడం జరిగింది. దీన్ని మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి జెండాని పంపిస్తూ ఉన్నాం. మీడియా ద్వారా మీరు అందరూ కూడా ఈ జెండాని జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చూడొచ్చు, ఈ జెండాలో మూడు గుర్తులు పెట్టాం. గతంలో మనకి కమ్యూనిస్ట్ పార్టీకి సుత్తి కొడవలి నక్షత్రం ప్రజల పక్షాన పోరాడతారని చెప్పి ఒక సింబల్ ఉండేది. మరి ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది. అందుకని ఆయన కోసం ఈ ప్రత్యేకమైనటువంటి జెండాను డిజైన్ చేశాం. మీరు చూడొచ్చు, ఇక్కడ గొడ్డలి, కోడి కత్తి, గులకరాయి, రక్తంతో కూడినటువంటి ఒక రౌండ్ సర్కిల్లో ఈ 3 గుర్తులతోటి కింద మావిగన్ అనేటువంటి పేరు వచ్చేలాగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లాన్ బి కింద ఈ జెండాని తయారు చేసి మరి కూటమి తరపు నుంచి, నవతరం పార్టీ తరపు నుంచి ఈ జెండాని వారికి బహుకరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం ఒక విషయం ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తయారయ్యారంటే చెప్పటానికి వీలైనటువంటి చాదస్తంతో ఆయన తయారైపోయారు. ఆయన పార్టీ శివకుమార్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీ. కనీసం సొంతంగా పార్టీ కూడా పెట్టుకోవడం చేతకానటువంటి వ్యక్తి ఈరోజు రాజధాని అమరావతికి ఏ పేరు పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఆయన సూచించడం అనేది
నిజంగా హాస్యాస్పదంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ప్లాన్ బి కింద మీరు మాత్రమే కాదు సూచనలు చేసేది, మేము కూడా సూచనలు చేస్తాం. మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల్ని పక్కదోవ పట్టించే విధంగా ఆడినటువంటి డ్రామాలు, కోడికత్తి డ్రామా, గొడ్డలి ఓటు, అట్లాగనే గులకరాయి డ్రామా, ఈ డ్రామాలన్నింటినీ కలిపి క్లబ్ చేస్తూ మీ 3 రంగులతోటి దాని మీద ఒక జెండాని తయారు చేసి గొడ్డలి, గులకరాయి, కోడికత్తి ఈ 3 కలిపి ఒక సింబల్గా ఉండేలాగా ఏర్పాటు చేస్తూ మీకు ఒక జెండాని తయారు చేసి ఇచ్చాం. వీటిని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ చేతుల్లో ఏముంటాయి అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చిలకలూరిపేట పట్టణం పండరిపురం 3వ లైన్ లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి గుడిలో మహాన్యాసపూర్వక ఏకాదశ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు పాల్గొని పూజలు చేశారు. వేదాంతే యః ప్రతిష్ఠితః తస్య ప్రకృతే తస్య యః పరస్య మహేశ్వరః దేవా విహవేతురగ్నిః మమాంతరిక్షమృహోతమస్తమహ్యం వాదః పవతాం కామే అస్మిన్ మయ దేవాద్రవిడమాయనంతాం. ఓం గురుదత్తాత్రేయాయ నమః. మన చిలకలూరుపేట పండరీపురం 4వ లైన్లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా మన యొక్క పట్టణంలో ఉన్న పురోహితులు అందరూ కలిసి ఆ యొక్క స్వామివారికి, ఆ యొక్క పర్వతీవర్ధనే సమేత శ్రీ సుందరేశ్వర స్వామి వారికి, గణపతికి, కార్యసిద్ధి నడవీనాంజనేయ స్వామి, సంతాన వేణుగోపాల స్వామి యొక్క ఆలయంలో వేయించేసుకున్న మిగతా దేవతలందరికీ యథాశక్తిగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అర్చన ఎంతో ఘనంగా ఎంతో బాగా నిర్వహించాము. కావున భక్తులు తామెల్లరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి ఆ యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షను పొందవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. ప్రకటించిన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో స్థానిక సాధుని చౌదరయ్య హెలియస్ పాఠశాల విద్యార్థులు విజయదుందుబి మోగించారు. మొత్తం 42 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించారు. ఎండి మల్లిక 437, టి స్వాతి 400, ఆర్ నవ్యశ్రీ 398 మార్కులు సాధించి వరుసగా 3 స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాల యాజమాన్యం ఉత్తీర్ణులైన విజేతలను అభినందించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రాజేష్, ప్రిన్సిపల్ మహబూబ్ బాషాతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిన్న ప్రకటించిన సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 2026 బ్యాచ్ 10వ తరగతి మా విద్యార్థులు 42 మంది 100% ఉత్తీర్ణులైనారు. వీరిలో ప్రథమ స్థానాన్ని ఎండి మల్లిక, తర్వాత ద్వితీయ స్థానాన్ని టి స్వాతి, 3వ స్థానాన్ని ఆర్ నవ్యశ్రీ ముగ్గురు కైవసం చేసుకున్నారు. ఈ విజయానికి ముఖ్య కారకులైన ఉపాధ్యాయులకి, అదేవిధంగా స్కూలు యాజమాన్యానికి, మేనేజ్మెంట్ కి, చైర్మన్ గారికి, స్కూల్ తరఫున తల్లిదండ్రులు గాని, టీచర్స్ గాని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. పారిశ్రామికవాడ గణపవరం పంచాయతీ కార్యదర్శి సింగరాజు మారుతిబాబుకు పదోన్నతి లభించింది. ఇప్పటి వరకు గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శిగా ఉన్న మారుతిబాబు తాజాగా డిప్యూటీ ఎంపీడీఓ గా పదోన్నతి పొంది పల్నాడు జిల్లాకు కేటాయించబడ్డారు. ఆ తర్వాత నకరికల్ మండలానికి బదిలీ అయ్యారు. గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొంది నాదెండ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నాదెండ్ల మండలానికి వచ్చి ఇదే మండలంలో పదోన్నతి పొంది నకరికల్కు వెళ్లారు. మారుతిబాబుకు మండలంలో మంచి గుర్తింపు ఉంది. గణపవరం ప్రధాన రహదారిలో రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి సంచలనం సృష్టించారు. పనిచేసిన ప్రతి ప్రదేశంలో మారుతిబాబు సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పుకుంటారు. అదేవిధంగా నాదెండ్ల మండలంలో కూడా పనిచేశారు. ద్వారకామయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాజీ కన్నం విజయ్ కుమార్ దంపతులు ఇటీవల యూరప్ ఖండం సందర్శించి చిలుకూరుపేటకు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు ఆయనను అభినందించారు. ఇంటర్ కాలనీలోని సాయిబాబా మందిరంలో ఆయనను అభినందించారు. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 1000 మందికి అన్న సంతర్పణ వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సద్గురు సాయినాథాయ నమః. ఈరోజు గురువారం బొద్దన పేరయ్య గారు వారి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారములతో ప్రతి గురువారం లాగానే ఈ గురువారం కూడా స్వామివారి దేవాలయంలో ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారుగా 800 నుంచి 1000 మంది దాకా హాజరైనారు.
ఈ సందర్భముగా షిరిడి సాయినాథుని యొక్క ఆశీస్సులతో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవదేవుని నమ్ముకున్నటువంటి భక్తులందరికీ కూడా అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు ఆయన యొక్క ఆశీస్సులతో ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షములతో మీరు మేము మనందరము కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిలకలూరిపేట పేద ప్రజలందరికీ తెలియజేయనుగా ఇంకా ముందు రోజుల్లో ఎండలు 45 నుంచి 50 డిగ్రీల దాకా వస్తాయని వాతావరణ శాఖ వారు చెప్పారు. కనుక వీలున్నంత వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచుకోండి. ఏది పోయినా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పోతే సంపాదించుకోలేము. కనుక అందరూ కూడా ఈ ఎండాకాలం అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ షిరిడి సాయి దేవస్థానం తరఫున, ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో సాయినాథాయ నమః. మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి, మా కర్ణ గారు విదేశీ పర్యటన చేసుకుని స్వదేశాన్ని వచ్చిన సందర్భంగా వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని భగవంతుని శ్రీ సాయినాథుని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో గురువారం జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి కార్యక్రమం జరిగింది. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. తొలుత కందుకూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక డివిజన్ ప్రధాన కార్యదర్శి బొంత అజయ్ బాబు మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం చేసిన సంఘ సంస్కరణలు, సాహితీ జీవనం గురించి వివరించారు. అలాగే కరీంనగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేసే చంద్రయ్య మాట్లాడుతూ కందుకూరి మూఢ విశ్వాసాలపై పోరాడిన విధానాన్ని వివరించారు. ఇందులో భాగంగా పట్టణ నాటకరంగ ప్రముఖులు, నంది అవార్డు గ్రహీత, గత సంవత్సరం కందుకూరి వీరేశలింగం పురస్కార గ్రహీత ఈనాడు ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాడ్స్ ప్రధాన కార్యదర్శి పొనుగుబాటి బుల్లిబాబు, ఆర్యవేశ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, షేక్ లాలు, దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా, చుక్కా విన్సెంట్ పాల్, జేవీవి ఉపాధ్యక్షులు టి ప్రతాప్ రెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బొప్పుడు వెంకటేశ్వర్లు, దాసు చిట్టిబాబు, దాళ్ల బుచ్చిబాబు, వడ్లాన చంద్రం, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి డి వీర్రాజు, సిబ్బంది సరోజిని, సాంబిరెడ్డి తదితరులున్నారు. రంగు పూసుకొని సంవత్సరం అంటూ ఉండదు. నాకు సార్ అన్నట్టుగానే నంది అవార్డు వచ్చింది, కందుకూరి అవార్డ్స్ వచ్చినాయి. సరే, కొన్ని ప్రైజులు అనేవి ఈ మధ్య కాలంలో రాజకీయం అంటే మాలోనే నాటులలోనే రాజకీయాలు ఇవి చాలా ఉంటాయి. అందుకని కొద్దిటికి దూరంగా ఉంటాను. ఉభయ రాష్ట్రాల్లో నన్ను నేను ఆ మధ్య ఆడితో సరదాగానే ఒక నాటిక వేస్తే దాంట్లో నావి ఎన్టీఆర్ గెటప్ తోటి 3 విభిన్న వేషాలు వేస్తాను. ఇప్పటికి కూడా నన్ను మా ఎన్టీఆర్ అంటారు. విగ్గు ఇది పెట్టి అంత ఇదిగానే ఉంటాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ ఆయన చివరి ఉపన్యాసం నేను విలేకరిగా చేసినటువంటి అదృష్టం నాకు కలిగింది. చివరి ఉపన్యాసం నేనే రాశాను. ఆయన ఆ ఉపన్యాసం చివరి రోజుల్లో చూసి కోడి సుప్రసాద్ గారి ఇంట్లో ఉన్నప్పుడు వీరిని పిలిపించండి అన్నారు. సార్ ఆయన ఫోన్ చేశాడు, సుప్రసాద్ గారు, అమ్మ అన్నగారు రమ్మంటున్నారు సార్, నేను చెల్లూరుపేట నుంచి వచ్చేప్పటికి 1 గంట పడుతుంది సార్ అంటే, సరే అమ్మ అంటే ఎందుకు పిలిచాడో తెలియలేదు అప్పటి. తర్వాత శివప్రసాద్ గారు, సార్ ఆయన చెల్లూరుపేట నుండి వచ్చేటప్పుడు సరే వారికి మా అభినందనలు తెలపండి అంటే, మిగిలిన పేపర్లన్నీ ఒక రకంగా రాసినాయి సార్, నేను ఒక్కడనే ఆ విధంగా రాసి. ఎందుకంటే ఉదయం నుంచి నేను ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నాను. రామోజీరావు గారు ఫైనల్గా ఇది ఇచ్చేటప్పుడు కూడా మాతో పాటు ఏదైనా చిన్న ఆర్టికల్స్ ఉంటే 4-5 పెడతారు విలేకరులు. అందులో భాగంగా నన్ను ఒకరిని పెట్టారు. రాజేష్ వైరెడ్డి వచ్చిన, ఇందిరాగాంధీ వచ్చిన, అందులో భాగంగా ఇది మరి చంద్రబాబు ప్రసాద్ ఆయన కనుక్కోండి, ఆయన ఓకే అని అంటే ఇది ఇవ్వండి అని చెప్పారండి చైర్మన్ గారు, అంటే రామోజీరావు గారు. చంద్రబాబు ప్రసాద్ అంటే ఆయనకి మంచి ఇది. ఆ విధంగా నేను రాసింది ఒక రకంగా ఉంది, మిగిలిన 4 ఒక రకంగా ఉంది. తర్వాత పొద్దున్నే చూసి నేను ఇలా మాట్లాడాను అనిపించింది ఎన్టీ రామారావు. అంటే ఆయనకి అప్పటికి ఆ ఉద్వేగం, ఉన్మాదం అవన్నీ ఏం లేవు, ఆధ్యాత్మిక చింతనతో ఉంది. పైగా ఉదయం 4 గంటల నుంచి నేను రాత్రి ఇందాక ప్రయాణం చేశాను. అంటే ఒక జర్నలిస్ట్ యొక్క ఇది అనేది ఎట్లా ఉంటుంది అనేది చెప్పుకున్నాను. ఏదో ఆ గుర్తులు వచ్చి
తన వివేకవర్ధని పత్రికలో ఎవరైనా సరే మీ బాల్య వితంతులు అంటే నేను పెళ్లి చేస్తానని పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఇస్తే అందుకు స్పందించి కృష్ణా జిల్లా తిరువూరు తాలూకా రేపల్లి అనే గ్రామం నుంచి ఒక లేడీ, అయ్యా మా అమ్మాయి 9 సంవత్సరాల బాల వితంతు ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి చేస్తుంటే ఓకే చేస్తాను తీసుకొని రమ్మన్నాడు. తన శిష్యుడైనటువంటి గౌరవపు శ్రీరాముడితోటి అమ్మాయి చదివించి 13 సంవత్సరాలు వచ్చినప్పుడు అమ్మాయికి పెళ్లి చేశాడు. మొట్టమొదటి వివాహం, వితంతు వివాహం, తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన గొప్ప వ్యక్తి. ఆనాటి సమాజం ఆయన్ని బ్రాహ్మణులు కానీ అంతా కూడా వ్యతిరేకించారు. ఏంటండి కందుకూరి గారు మన శాస్త్రయుక్తంగా చేస్తున్నారు, మన సాంప్రదాయాన్ని మటగలుగుతున్నారు, శాస్త్రంలో సమ్మతం కాని పనులు చేస్తారేంటంటే ఆయనకు సకల శాస్త్రాలు తెలుసు. మద్రాసు పశ్చిమ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసిన ఆయనకి వీళ్ళ శాస్త్రం చెప్పేది. ఆయన అన్నాడు, ఏ శాస్త్రం ఉందో వితంతు వివాహం జరపకూడదని, ఏ శాస్త్రం ఉందో చెప్పండి అని చెప్పాడు. అని ప్రశ్నించిన తర్వాత ఆనాటి తర్వాత రెండో పెళ్లి రాజమండ్రి పక్కనే రాజమండ్రి ధవళేశ్వరం పక్కనే ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.